అప్రచులారా నటరాజా సర్వమంగళం. ఈ పట్టణవాసులు బహు కోపిస్తులు సుమి. కోపిస్తులే కాదు పరమ మూర్ఖులు కూడాను. నీ వంటి నాట్యశాస్త్ర కోవిదుండి ఏ మాత్రం గౌరవం లేకుండా మెడబట్టుకుని పెట్టేస్తారా? మరే మనం ఉద్యోగం ఎత్తుకుంటూ పల్లె నుంచి పట్టణం వచ్చాం కదా, అది వాళ్ళ లోకువా. వాళ్ళ టైరు బరస్ట్ అయిపోయింది. అన్నావో లేదో వెంటనే టైర్ బరస్ట్ అయిపోయింది. సరస్వతి వాక్కు. ఈ నటరాజ నిలయం ఎక్కడున్నదో ఏమిటో ఎవడు చెప్తాడో అడ్రస్. బాబు ఇలా ఇక్కడ నటరాజ నాట్య నిలయం ఎక్కడుంది? ఆరంభం బాగుంది సుమి. జడలో మెడ ఇరుక్కుపోయిందండి. మీ జడ నుంచి నా మెడ కొంచెం బయటికి లాగుదురు. ఎవరయ్యా నువ్వు? మెడతో వచ్చి జడలో ఇరుక్కున్నావు? జడ మెడలో పడి వచ్చిన విషయం మర్చిపోయాం. మేము భరతాచార్యుల వారిని కలవాలి. మీరు వెళ్ళి ఆయన ఒకసారి పిలవండి. నేను పిలవలేను ఆయన, ఎందుకంటే నేనే వారు, వారే వీరి పేరు నటరాజ రామకృష్ణ దత్తాత్రేయ, నాట్యశాస్త్ర కోవిదులు. వీరి నాట్యానికి నట్టువాంగా వాయించే సర్వమంగళాన్ని నేను. గురువు గారు, మీ నటరాజ నిలయంలో ఆచార్య పోస్టు ఖాళీగా ఉందని, దానికోసమే వచ్చామని, అది మాకిస్తే సంతోషిస్తామని. అదంత తేలికైన విషయం కాదనండి. దానికి ఎంతో అర్హత, ప్రావీణ్యత కావాల్సి ఉంటుందనండి. అవి నీలో ఉన్నావో లేవో పరీక్షించి తెలుసుకోవాల్సి ఉంటుందనండి. లేకపోతే వచ్చిన దాన్నే మెడ పట్టుకుని గెంటవలసి వస్తుందని. మీరు గెంటినా మేము వెళ్ళవని. అసలు మీకే మాత్రం నాట్యం వచ్చో తెలుసుకోవాలని. ఎవడి సుంట? ఎద్దు మెడలో గంట. వాణ్ణి క్షమించి తమరు నాట్య పరీక్ష ప్రారంభించండి. అలాగే. శిక్షామణి, కొంచెం స్వరాలకు తాళం పట్టు. సర్వమంగళం, గురువు గారి స్వరాలకు తాళం కొట్టు. మొదటగా ఒడెస్సి. ఇప్పుడు కథాకళి. ఆఖరిసారిగా ఆహా, నాట్య శాస్త్రంలో ఎంతో ఎత్తుకు ఎదిగావు. ఇక దిగు బాబు. దత్తు, అమోఘం, అద్భుతం, అమరం. నీకు ఉద్యోగం ఖాయం. చూడు నాయనా, నిన్ను నమ్మి నాట్యాలయాన్ని నీ చేతిలో పెడుతున్నా. ఎంతైనా వయసులో ఉన్న ఆడపిల్లలు. అర్థమైందా? నువ్వు జాగ్రత్త. అట్రా పడుద్దాయి. ఇదేమిటి మిత్రమా, అరచేతిలో అడ్వాన్స్ పెడతాడేమో అనుకుంటే నష్టం పెట్టి వెళ్ళిపోతున్నాడేమిటి? మన బిస్తరెక్కడో బిస్తరెక్కడో. గురూజీ, మా ఇంట్లో పై పోర్షన్ ఖాళీగా ఉంది, కింద మేము ఉంటున్నాం. కావాలంటే పైన మీరుండొచ్చు. అది ఇఫ్ యు డోంట్ మైండ్. వై షుడ్ వి మైండ్? యు ఆర్ సో కైండ్. ఇంతకీ తమ పేరు సెలవిచ్చారు కాదు? నాగమణి ఇస్ మై నేమ్. నాగుల చవితి నాడు పుట్టానని నాకు ఆ పేరు పెట్టారు. దట్స్ వై ఐ లైక్ నాగుపాము సో మచ్. టూ మచ్. నాకు నాగుపాము అంటే భయం సుమి. అమ్మా, పాములంటే ఎవరికి ఇష్టం, ఎందుకు ఇష్టం, పాములకి ఎవరంటే ఇష్టం, ఈ విషయాలన్నీ మీ ఇంట్లో మేము చేరాక కూర్చుని కూలంకషంగా మాట్లాడుకుందామమ్మా. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి అమ్మా. వైనాటు వియ్యాలవారి పేటలో, కయ్యాలవారి అగ్రహారంలో, ఉయ్యాలవారి వీధిలో, చంపాలవారి ఇల్లు. వైలేటు ఈ రోజే వచ్చి పోర్షన్ లో జాయిన్ అవ్వండి.